సంఘమిత్రులకు అదేవిధంగా పెద్దలకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినాన మరి మరొక లీడర్స్ మీట్ అనేది మనం ఈరోజు జరుపుకుంటున్నాం. మరి ఎంతగానో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అదేవిధంగా ఆ యొక్క ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు నేను మాట్లాడవలసిన మాట ఏంటంటే, 3 పేటల త్రాడు త్వరగా తెగదు. సో యూనిటీ ఈజ్ ద థింగ్ దట్ వీ ఆల్ షుడ్ హ్యావ్. సో ఎప్పుడైతే ఏ కార్డ్ ఆఫ్ 3 స్టడ్స్ ఈజ్ నాట్ క్విక్లీ బ్రోకెన్, ఐక్యతగా ఎప్పుడైతే ఉంటామో ఎవరు మనల్ని ఏమనలేరు. సో ఈ యొక్క లీడర్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా మరి తన జీవితంలో బోత్ స్పిరిచువల్లీ గైడింగ్ ద బిలీవర్స్ యాజ్ వెల్ యాజ్ లీడర్స్. సో ఈరోజు మనము చూద్దాం. సో యునైటెడ్ వి స్ట్రాంగ్, డివైడెడ్ వి ఫాల్. మీరు మన పూర్వదినాల్లో ఎప్పుడైతే 1947 ముందు డివైడ్ అండ్ రూల్ పాలసీ ఉండేది. సో ఇక్కడ డివైడ్ అండ్ రూల్ పాలసీ వల్ల చాలా రాజ్యాలన్నీ కోల్పోయారు. ఎవరైతే ఇండియన్ లీడర్స్, ఇండియన్ కింగ్స్ ఉన్నారో వాళ్ళందరూ రాజ్యాలు అనేది కోల్పోయారు. అదేవిధంగా మనం కూడా ఇప్పుడు చూడండి, లాస్ట్ రూలర్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఆర్ ఎల్స్ బిఫోర్ బ్రిటన్ వీ హ్యావ్ మొఘల్ ఎంపైర్స్. సో వాళ్ళు కలిసి ఉండకపోవడం వల్ల డివైడ్ అండ్ రూల్ అనేది జరగడం స్టార్ట్ అయింది. కానీ ఈ విధంగా మరి మనం ఇక్కడ చూసినట్లయితే యునైటెడ్ వి స్ట్రాంగ్, డివైడెడ్ వి ఫాల్. ఎప్పుడైతే మనం కలిసి ఉంటామో, సమూహంగా ఉంటామో, అప్పుడు చిరకాలం నిలబడతాం. లేదు విభేదాలు ఉన్నాయి మన దగ్గర, లేకపోతే విభజన కింద మనం ఉంటాం అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. మనకి యూనిటీ అనేది స్ట్రెంగ్త్ కింద ఉంటుంది. చూడండి, మన సహోదరులు, మన బ్రదర్స్ ఎంతగానో ఐక్యతగా ఉండి, పాపం ఇప్పుడు మనం తాడేపల్లి పాస్టర్ గారు ఎంతో దూరం, అందరికన్నా దూరం, అయినా కూడా ఆయన సెకండ్ ఉంటారు, ఆయన ఫస్ట్ ఉంటారు. సో ఏంటంటే అలాగా ఏదన్నా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు మనం ఎల్ఎస్, మన ఓవర్సీస్ మనం అటెండ్ అవుతూ ఉండాలి. అప్పుడు ఎవరికి ఏదైనా కూడా మనం యునైటెడ్గా ఉంటాం. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూనిటీ ఇన్ డైవర్సిటీ. మన ఇండియాలో ఇదే అంటారు, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని మతాలు ఉన్నా కూడా, ఎన్ని రిలీజియస్ పీపుల్ వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నా కూడా ఐక్యంగా ఉంటాం మన ఇండియన్స్. సో అదేవిధంగా మనం క్రీస్తులో ఏకత్వంగా ఉండాలి. యూనిటీ ఇన్ క్రైస్ట్. యాజ్ ఎ బిలీవర్ ఇన్ క్రైస్ట్ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనం అందరము క్రీస్తు శరీరంలో పాలుభాగస్తులై ఉన్నాం. సో మనము మన క్రీస్తు ప్రేమను ఇతనికి చాటే లాగా మనం ఉండాలి. సో ఆయన ప్రేమ, క్రీస్తు కేంద్రీకృత ప్రేమ ఉన్నప్పుడు మనము అందరూ ఎవరైతే ఐక్యతగా ఈరోజు ఉంటున్నామో చిరకాలం ఉంటాం. సో ఈ విధంగా క్రిస్టియన్ ఇన్ యూనిటీ. క్రిస్టియన్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన ఎస్పెషల్లీ చర్చెస్ ఆఫ్ గాడ్ బిలీవర్స్, పాస్టర్స్, ఓవర్సీస్, స్ట్రాంగ్ యాజ్ వీఆర్ యునైటెడ్, యాజ్ వి వీక్ యాజ్ వీఆర్ డివైడెడ్. సో ఎప్పుడైతే డివైడ్ అయిపోతున్నామో అనుకోండి, ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒంటరిగా పోరాడుతున్నారు. సో ఒంటరిగా పోరాడినప్పుడు మీకు ఆ యొక్క బలం అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఎగ్జాంపుల్లో ఒక సింహాన్ని మనం చూసినప్పుడు, అది ఇటువంటి బఫెలో లాంటిది ఒకటి మనం చూసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, అది ఒంటరిగా ఉన్నప్పుడు
లయన్ ఏం చేస్తుంది, తినేస్తుంది ఈ విధంగా. కానీ ఎప్పుడైతే ఒక 4-5 ఉన్నారనుకోండి, ఎప్పుడైతే 4-5 ఉన్నాయి ఈ యొక్క యానిమల్ అనుకోండి, సింహమే పారిపోతుంది. కింగ్ ఆఫ్ ద జంగిల్ ఈస్ లయన్. మరి అలాంటిదే ఎప్పుడైతే యునైటెడ్గా ఉన్నాయి అనుకోండి, అలోన్గా ఉంటే పారిపోతుంది. ఈ యొక్క బలికి అది కోరుకుంటుంది. కానీ యునైటెడ్గా ఉన్నప్పుడు ఏ అడ్డంకి వచ్చినా, ఏ శోధన వచ్చినా కూడా యాజ్ ఏ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ మనము ఎదుర్కొంటాం. సో ఈ విధంగా ఒంటరి పోరాటం కాకుండా మనము ఏం చేసినా ఐక్యతగా, ఏది ముందుకు సాగాలన్నా ఐక్యతగా ఉండాలి. ఈ విధంగా మనము చూడొచ్చు. సో ఈ యొక్క డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేది నేను చెప్పున్నాను కాబట్టి, ఇది ఎవరిదంటే సాతాన్ ప్లాన్ అండి, సాటనిక్ ఫోర్సెస్ అన్నమాట. సో ఈ యొక్క సంఘ నాయకులను లేదా సంఘ విశ్వాసులను యేసుని విశ్వసించినప్పుడు, వారు ఎప్పుడైతే క్రీస్తుని విశ్వసించకుండా ఉన్నారో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని స్వకీయ రక్షకుడిగా విశ్వసించలేదో, అది డివైడ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా సంఘాల్లోనే క్రీస్తుని నమ్ముకుంటారు, కానీ క్రీస్తు పేరును వాళ్ళు చాటరు, డివైడెడ్గా ఉంటారు. పాస్టర్ మీద యుద్ధాలకు డివైడెడ్గా ఉంటాం. ఎప్పుడైతే విభజన సంఘం కింద ఉన్నప్పుడు, మేమందరం ఒక సైడ్ అండి, మీరు అందరూ ఒక సైడ్ అన్నారనుకోండి, అప్పుడు విభజన స్టార్ట్ అయ్యి డౌన్ఫాల్కి స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు పతనానికి లోపడతారు. సో అటువంటి విశ్వాసులుగా, అటువంటి లీడర్స్ కింద మనం ఉండకుండా ఐక్యతగా మనం ఉండాలి. సో ఈ యొక్క మాడు గురించి, సో 3 పీటల త్రాడు త్వరగా తెగిపోదు, ఎందుకంటే దేవుడు ఆ 3వ పీటని నొక్కి చెప్తున్నాడు. చూడండి, మనము 1-2 అని అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఐక్యతగా ఉన్నామనుకోండి, 3వ వ్యక్తి కింద యేసుక్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఫర్ రిలేషన్షిప్, మీ ఫ్రెండ్షిప్స్ కానీ లేకపోతే రిలేషన్షిప్స్ కానీ ఏదన్నా ఉన్నాయనుకోండి, అది ఓన్లీ వరల్డ్లీ అట్రాక్షన్స్ కింద, లేకపోతే ఓన్లీ వరల్డ్లీ క్రియేషన్స్ లాగా ఉన్నాయనుకోండి ఫర్ సపోజ్, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ యొక్క రిలేషన్షిప్ అనేది స్పాయిల్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే మనము క్రీస్తు కేంద్రిత యొక్క ప్రేమ, అంటే క్రైస్ట్ సెంటర్డ్ లవ్ ఉన్నప్పుడే అది ఎవర్ లాస్టింగ్, అంటే మనకి శాశ్వతంగా ఉంటుంది. సో మన కొరకు ఆయన ఏ విధంగా అయితే రక్తాన్ని చెందించాడో, అదే ప్రేమను ఆయన అబ్రహాము తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వలేదు, కానీ తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మన కోసం బలియాగం చేశాడు. సో ఆ విధంగా ఈ యొక్క ప్రేమ, అగాపే ప్రేమ అనేది చాలా గొప్పది. సో ఈ యొక్క అటువంటి ఫిలియో ప్రేమ కలిగి ఉండాలి, అంటే బ్రదర్లీ లవ్ అనేది ప్రతి ఒక్కళ్ళు మనం కలిగి ఉండాలి. సో ఇటువంటి ప్రేమను మనము నిత్యము పొందుతూ ఉండాలి. సో ఈ యొక్క ఎక్లీసియాస్టిస్ అంటే ప్రసంగి 4:11 అయితే మనం క్లియర్గా చూడొచ్చు. సో ఈ విధంగా ఏ కార్డ్ ఆఫ్ 3 స్టాండర్డ్ ఈజ్ నాట్ ఈజీలీ బ్రోకెన్. చెప్పాను కదండి ఎగ్జాంపుల్, భార్యాభర్తల సంబంధం మధ్య యేసుక్రీస్తు ఉన్నాడు అనుకోండి, అది శాశ్వతంగా ఉంటుంది. లేదు ఓన్లీ వరల్డ్లీ అట్రాక్షన్స్ అనుకోండి, మధ్యలోనే డైవర్స్ అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు. సో ఈ విధంగా క్రీస్తు కేంద్రీకంగా మనం ముందుకు సాగినప్పుడు, యాజ్ ఎ లీడర్స్, యాజ్ ఏ ఓవర్సీస్, యాజ్ ఎ డీకన్స్, మీరందరూ సంఘాన్ని నడిపించడం కాకుండా ఒకరికొకరు ఐక్యతగా కలిగి ముందుకు సాగే విధంగా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. సో ఈ విధంగా మనము క్రీస్తు కేంద్రిత ప్రేమ, అదేవిధంగా డాక్ట్రినల్ యూనిటీ, సిద్ధాంతం యొక్క ఐక్యత. మనం చూడండి, వాట్ మేక్స్ డిఫర్ ఫ్రమ్ అదర్ చర్చెస్ అంటే, చర్చ్ ఆఫ్ గాడ్ మెంబర్స్ కానీ, చర్చ్ ఆఫ్ గాడ్ లీడర్స్ కానీ, వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. సో సెపరేటెడ్
పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. సో మనమే ఆ ఏర్పరచబడే వారి దాంట్లో ఉన్నాం. సో మనం ఏంటంటే ఈ యొక్క చర్చ్ ఆఫ్ గాడ్ డాక్ట్రిన్లో మనం అందరం ఐక్యతగా ఉండి ఈ డాక్ట్రిన్ కానీ సిద్ధాంతాలు కానీ ప్రతిదీ మనం ఏకత్వంలో ఉండి ఎటువంటి భిన్నత్వాలు లేకుండా ముందుకు సాగలాగిన దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. సో ఎల్డర్హుడ్ అనేది మనము గౌరవించాలి. ఎవరైతే ఎల్డర్స్ ఉన్నారో, ఎవరైతే ఓవర్సీస్ ఉన్నారో వారు చెప్పే బోధనల్ని విశ్వసించి అంగీకరించి మనము మన యొక్క స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా మనము వీ హ్యావ్ టు షేప్ అవర్ సెల్ఫ్ టు బీ స్టేబుల్ ఇన్ లైఫ్. సో థ్యాంక్ యూ అండి మరి ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది, అదేంటంటే సింగిల్ ఫిషింగ్ లైన్ బ్రేక్స్. సో ఏంటంటే మనం పెద్ద చేప పట్టుకున్నాం అనుకోండి, ఒకేసారి అది కిందకి పడిపోతుంది. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఒక హుక్ అనేది ఉందనుకోండి, మనం పుల్ చేస్తున్నాం అనుకోండి గట్టిగా, ఎవరినైనా ఫోర్స్ చేస్తే ఏది అవ్వదు. కానీ మనం ఎప్పుడైతే ఈ యొక్క చేపను చూసాం, ఇది జారిపోయింది. అదేవిధంగా ప్రేమించినప్పుడు మనల్ని హత్తుకుంటాడు దేవుడు. అదేవిధంగా వెన్ గాడ్ ఈజ్ స్పిరిచువల్లీ స్ట్రెంత్, ఆధ్యాత్మికంగా బలంగా మనం ఉంటాం. సో ఈ విధంగా మనము బలంగా ముందుకు సాగులాగిన దేవుడు మనల్ని బహుగా దీవించి ఆస్వాదించును గాక. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ ఎలీష్.